ఫస్ట్ డే మీకు అలానే ఉంటది. ఇంకొన్ని టెక్నిక్స్, 2-3 టెక్నిక్స్ మనం డిస్కస్ చేసుకునే కొద్దీ యూ విల్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ దట్ అన్నమాట. సో ఫస్ట్ లో ఇట్ ఈస్ వెరీ కామన్. నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నా కూడా స్టూడెంట్స్ ని ఫస్ట్ లో వాళ్ళు కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. లాస్ట్ లో మీరే చెప్తారు చూడండి, ఆఫ్ పేజ్ ఆన్ పేజ్ కన్నా ఆఫ్ పేజే బాగుందని చెప్తారు. రాసి పెట్టుకోండి. ఓకే, టాస్క్ చేశారా లేదా? ఎస్ మ్యామ్. చేసాం మ్యామ్, కంప్లీటెడ్ మ్యామ్. చేశారా? రైట్, గుడ్ గుడ్. So Ma'am, shall we discuss few more techniques? ఎస్ మ్యామ్. Super. What was the technique we have discussed last time? ప్రొఫైల్ Profile, క్రియేషన్. Profile ప్రొఫైల్ profile క్రియేషన్. creation. So ivala let us discuss about article submission and web 2.0. Quite రెండు సిమిలర్ గానే ఉంటాయి, అర్థం చేసుకోండి. those two are quite similar. See, ప్రొఫైల్ క్రియేషన్ లో మనం ఏం చేసాము, ఏం చేయడానికి ట్రై చేసాము చెప్పండి? ప్రొఫైల్ క్రియేట్ మన బిజినెస్ నేమ్ మీద ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం, అంతేనా? ఆ ప్రొఫైల్ క్రియేషన్ అనేది మనకు కామన్ గా మనం అందరం ఆన్లైన్ లో టైం స్పెండ్ చేస్తుంటాం కాబట్టి ఇట్స్ నాట్ అ న్యూ కాన్సెప్ట్ ఫర్ అస్. కామన్ వెళ్ళడం, మెయిల్ ఐడి ఇవ్వడం. కానీ యాక్చువల్ గా ఒక బ్యాక్లింగ్ తెచ్చుకోవడానికి ఎలా చేయాలనేది నిన్న అర్థమైంది మీకు. బయో ఇచ్చుకోవాలి, వాట్ వి కాల్, ఇంకా ఏంటి, యూజర్ నేమ్స్ ఇచ్చుకోవాలి, వెబ్సైట్ అడ్రస్ ఉండేలాగా చూసుకోవాలి, అంతేనా? రైట్ గైస్. సో దీన్ని ఎందుకు నేను ఫస్టే చెప్పాను అంటే, ప్రొఫైల్ క్రియేషన్ ఈస్ గోయింగ్ టు బి కామన్ ఫర్ ఎవ్రీ టెక్నిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మనం అప్కమింగ్ ఇవాళ నుంచి ఏ టెక్నిక్ డిస్కస్ చేసినా అన్ని టెక్నిక్ లో ప్రొఫైల్ క్రియేషన్ అనేది కామన్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏ వెబ్సైట్ లో అయినా కూడా నేను ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా ఫస్ట్ అందులో, ఇప్పుడు చెప్పండి, ఐ వాంట్ టు పోస్ట్ సంథింగ్ ఆన్ లింక్డ్ఇన్ అండి. లింక్డ్ఇన్ లో నేను ఏదో ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నా. ప్రొఫైల్ క్రియేట్ చేయకుండా పోస్ట్ చేయగలరా మీరు? చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో యూ వాంట్ టు పోస్ట్ రీల్ ప్రొఫైల్ క్రియేట్ చేయకుండా అవుతుందా? అవ్వదు మ్యామ్. యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా, ప్రొఫైల్ చేయకుండా అవుతుందా? అవ్వదు మ్యామ్. లేదు. సో ఏదైనా కూడా ప్రొఫైల్ క్రియేషన్ అనేది ఏ టెక్నిక్ లో అయినా కామన్ గా ఉంటది. దాన్ని మనం ఫస్ట్ సరిగ్గా ఎలా చేయాలో నేర్చుకుంటే దాన్ని మనం ప్రతి టెక్నిక్ అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ టెక్నిక్ ఇస్ వెబ్ 2.0 sites and article submissions. రెండు కొంచెం సిమిలర్ గానే ఉంటాయి, అందుకనే ఒకటేసారి చెప్తున్నా అనమాట. వెబ్ 2.0 సైట్, వెబ్ 2.0 ఆర్ వెబ్ 2.0. ఇప్పుడు నేను వేరే వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింగ్ తెచ్చుకోవాలనేసి ఏదేదో టెక్నిక్ చేస్తున్నా అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ బ్యాక్లింగ్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్, నేనే ఎందుకు కొన్ని వందల వెబ్సైట్స్ ని నేనే కొనుక్కుంటా. నేనే 100 వెబ్సైట్స్ ని గోడాడీ ఆర్ బ్లూ హోస్ట్ నుంచి కొనుక్కుంటాను. ఆ 100 వెబ్సైట్స్ నుంచి నా మెయిన్ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇచ్చుకుంటా. సో అలా అయితే నేను ఎవరిని బ్యాక్ లింక్ కోసం బెగ్ చేయాల్సిన పని లేదు, ఈ యాక్టివిటీస్ అన్ని చేయాల్సిన పని లేదు. సింపుల్ గా ఈ వెబ్సైట్స్ అన్ని దగ్గర నుంచి నా మెయిన్ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ తెచ్చుకుంటా. ఏమంటారు? ఇస్ ఇట్ అ గుడ్ ఐడియా ఆర్ బ్యాడ్ ఐడియా? గుడ్ ఐడియా కదా. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, వేరే వాళ్ళని బెగ్ చేయకుండా నేనే ఒక 100 వెబ్సైట్స్ కి ఓనర్ అయిపోతే బాగుంటది కదా. ఏమంటారు గైస్? అందరు చెప్పాలి. ఓకే, గూగుల్ ఏమన్నా ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తుందా? మేబీ చేయొచ్చు. ఎందుకు చేస్తుంది? అన్ని వెబ్సైట్స్ అంటే ఒక్క పర్సన్ కి ఒకటే వెబ్సైట్ ఉండాలని రూల్ ఉందా? ఒకటి కాదు, అట్లీస్ట్ మినిమం 2 to 3 అంటే ఓకే. నా దగ్గర డబ్బులు ఉంటాయి, నేను కొనుక్కుంటా, అది నా ఇష్టం. గూగుల్ ఎవరు ఆపడానికి కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో
గూగుల్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. వన్ పాయింట్ ఈస్ క్లియర్. హై ఇన్వెస్ట్మెంట్ కదా మ్యామ్. ఇన్వెస్ట్మెంట్ వెరీ గుడ్. ఇప్పుడు మనం నార్మల్గా ఒక్క వెబ్సైట్ని ఒక 1 year మెయింటైన్ చేయడానికి బేసిక్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్ ఎంత పడుతుంది? 5,000 రూపీస్ విత్ డొమైన్ పడుతుంది, అవునా? ఎస్ మ్యామ్. అలాంటిది మీరు కొన్ని వందల వెబ్సైట్స్ ని మీరు మెయింటైన్ చేయాలి జస్ట్ టు గెట్ బ్యాక్ లింక్. దేనికోసం back- అయ్యా అంటే ఫైనల్ గా ఒక బ్యాక్ backlink లింక్ కోసం. బ్యాక్ లింక్ కోసం. మరి ఒక్క బ్యాక్ లింక్ కోసం మరి మీరు అంత ఇన్వెస్ట్ చేయడం, డూ యూ థింక్ right, ఇస్ ఇట్ not అ right, గుడ్ ma'am. ఐడియా? No, Not ma'am. నాట్ ఏ గుడ్ ఐడియా మ్యామ్. సజెస్ట్ సరే, స్టిల్ నేను మస్తు రిచ్, నేను కొనుక్కుంటా, బ్యాక్ లింక్స్ కావాలి, స్టిల్ ఓకేనా? No, Not okay, ma'am. Maybe. ఇంకేముంది, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, ఇంకేంటి ప్రాబ్లమ్? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాబ్లం చెప్పారు. సో ఐఎమ్ రెడీ ఫర్ దట్ బికాస్ నేను చాలా రిచ్, నేను నేను కొనేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు, అప్పుడు కూడా ఓకేనా? అంటే మీరు కొన్న వెబ్సైట్స్ అవును. కూడా డొమైన్ అథారిటీ ఎక్కడ నుంచి తీసుకొస్తారు మరి? డొమైన్ వెరీ అథారిటీ కూడా ఉంటుంది కదా. గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? రమేషా ఆన్సర్? Yes. సూపర్ రమేష్, వెరీ గుడ్. సో గైస్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు కొనుక్కోకపోవడం కాదు మ్యాటర్, నువ్వు ఏ వెబ్సైట్ నుంచి బ్యాక్లింగ్ తెచ్చుకుంటున్నావు అనేది మ్యాటర్ ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ బ్రాండ్ న్యూ వెబ్సైట్స్ అయితే వీటన్నిటికీ డిఏ హై ఉంటుందా, లో ఉంటుందా? లో ఉంటుంది లో మ్యామ్. ఉంటుంది. లో ఉంటుంది. లో మళ్ళీ ఈ లో డిఏ నుంచి తెచ్చుకోవడం యూజ్ ఉందా? మళ్ళీ వేస్ట్ No, మ్యామ్. ma'am. లేదు, Waste. లేదు, waste. మళ్ళీ మనం కూర్చొని ఏం చేయాలి? ఈ వెబ్సైట్స్ అన్నిటికీ డిఏ డిఏ ఇంక్రీజ్ చేసుకుంటూ కూర్చోవాలి. అవును మ్యామ్. దీనికి మళ్ళీ డిఏ ఇంక్రీజ్ చేసుకొని మళ్ళా ఫస్ట్ నుంచి నేను వీటికి ఎస్ఈఓ చేసుకుంటూ కూర్చోవాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ వన్ వెబ్సైట్, నేను ఈ వందల వెబ్సైట్స్ మీద వర్క్ చేసి బ్యాక్లింగ్ తెచ్చుకోవడానికి నేను అప్పటి వరకు బతుకుంటానో, ముసలిదాన్ అయిపోతానో, చచ్చిపోతానో తెలియదు నాకు. వాట్ డూ యూ గైస్ సే? Yes, ma'am. ఒక్క వెబ్సైట్ ని ర్యాంక్ చేయడానికి, ఎస్ఈఓ చేయడానికి మనకు కొన్ని ఇయర్స్ పడుతుంటాయి. ఇమాజిన్ దీస్ వెబ్సైట్స్. సో ఇక్కడ మనకు రిస్కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండి, డబ్బులు, ఇంకోటి వచ్చేసి డిఏ. Time waste. డిఏ కదా, ఎస్ ఆర్ నో? అథారిటీ స్కోర్స్. ఈ రెండు రిస్కీ ఫ్యాక్టర్స్. ఈ రెండు రిస్కీ ఫ్యాక్టర్స్ లేకపోతే ఈజ్ ఇట్ అ గుడ్ ఐడియా? అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యకుండా ఆల్రెడీ నాకు హై డిఏ వెబ్సైట్స్ ఉంటే అది ఓకేనా? ఎస్ మ్యామ్. Okay, ma'am. ఎస్, ఓకేనా? Yes, ma'am. Okay, ma'am. వాటినే మనం వెబ్ 2.0 సైట్స్ అంటాం. ఏమంటామండి? వెబ్ Web 2.0. 2.0 sites. సో ఇవి ఏం చేస్తాయంటే మనకు సబ్ డొమైన్స్ ని ఫ్రీగా ఇస్తుంది, విచ్ ఆల్రెడీ హ్యావ్ హై డిఏ అనమాట. వీటికి ఆల్రెడీ హై డిఏ ఉంటుంది అనమాట. సో ఇవి మనకు సబ్ డొమైన్స్ ఫ్రీగా ఇస్తాయి. వీటిలోకి వెళ్ళేసి మన వెబ్సైట్ కి రిలేటెడ్ ఏదైనా ఆర్టికల్ రాయడము, వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవడము. వెబ్ 2.0 లో మీరు వెబ్సైట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు, పేజెస్ ని డిజైన్ చేసుకోవచ్చు, ఓకే, ఆర్టికల్స్ ని రాసుకోవచ్చు. సో ఇలా చేసి మన వెబ్సైట్ కి బ్యాక్లింక్ తెచ్చుకుంటాం అన్నమాట. అంతే ప్రొసీజర్. షెల్ వి ట్రై? Yeah. Yes. Yes ma'am. So what is Yes, your ma'am. first Profile. find out what? uh, Profile creation sites are Website. Web 2.0 Web sites. 2.0 sites. having high DA. DA and low Spam scores. spam score. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాజ్ యూజువల్ గా ఏం చెప్పినా, ఏ టెక్నిక్ లో అయినా మనం కామన్ గా చేయాల్సింది ఏంటి? Profile creation. క్రియేట్ ప్రొఫైల్ ఆన్ యువర్ బిజినెస్. Business name. ఇంకా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేం చేయాలో మీకు తెలుసు. థర్డ్ స్టెప్ ఏంటి అంటే, మనం ఆ టెక్నిక్ లో ఏం యాక్టివిటీ చేస్తామో అది చేయాలి. థర్డ్, ఇప్పుడు వెబ్ 2.0 ఏం చేస్తాము? క్రియేట్ వెబ్సైట్ ఆర్ రైట్ అన్ ఆర్టికల్ రిలేటెడ్ టు your business and give backlink somewhere in middle. తర్వాత ఏంటి? ఫైనల్ స్టెప్ is to take submission link and add it in the sheet. అంతేనా అండి?
Everybody, Yes, ma'am. Yes. shall we try then? Yeah, Yes, సో ma'am. ఆఫ్ పేజ్ SEO ఇస్ ఆల్ అబౌట్ బ్యాంక్ లింక్స్ కదండి, అంతేనా? ante. ఓకే, Getting a quality backlinks. బ్యాంక్ లింక్స్. I'm sorry. So చెప్పండి, how do we find the websites? Web 2.0 ఎలా వెతుకుదాం? Chat GPT. చాట్ జీపీటీ నైనా వాడొచ్చు ఆర్ Search for Direct Google, ma'am. search చేయొచ్చు. Web 2.0 websites. నిన్న స్టెప్స్ లాగానే సేమ్ అవునా? స్టెప్స్. నిన్న మనం ఏం ఫాలో అయినామో గవే స్టెప్స్, కానీ నిన్న చేసిన దానికి ఇవాళ చేసిన దానికి కొంచెం ఒక యాక్టివిటీ పెరిగింది అంతే, రైట్? సో లెట్ మీ సర్చ్ ఫర్ వెబ్ 2.0 Websites. సైట్స్ Right. లిస్ట్ అని సర్చ్ చేయండి. ఇదిగోండి చాలా వచ్చినాయి. 510 వెబ్ 2.0 సైట్స్ అంట. ఇదంతా చదివితే చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే. blogger.com. Do you guys know that? LinkedIn లో కూడా మనం ఆర్టికల్ రాయొచ్చు, తెలుసా మీకు? Yes, ma'am. Yeah, ma'am. మైక్రోసాఫ్ట్. మీరు ఇచ్చిన నిన్న టాస్క్ లో బ్లాగర్ అండ్ గిట్ హబ్ ట్రై చేసిన, అది అవ్వలేదు. Okay. మేబీ టుడే. ఓకే, my.opera.com, myspace.com, జిమ్డో ఫ్రీ, ఇవన్నీ వెబ్ 2.0 సైట్స్ అంట. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్. సో దీన్ని ట్రై చేద్దాం ఒకసారి. zing.com. సో దీనికి ఎంత ఉందంట డిఏ? డిఏ ఎంత ఉంది? చూసుకోవాలి, మౌజ్లోకి చెక్ వెళ్ళి చేయాలి మ్యామ్ మౌస్ లో. సరే, ఎవరో ఒకరు చెక్ చేసి చెప్పండి. మీన్ వైల్ లెట్ us వర్క్ ఆన్ ద థింగ్స్. సో నౌ చెప్పండి, వాట్ యు హ్యావ్ టు డూ. ఇందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కన ఉంది కదా 92, అది కాదా డిఏ? అవి ఇస్తుంది, డిఏ ఇస్తుంది, కానీ నేనేం చెప్పాను, ఓకే, డబుల్ చెక్ వీటిని చేసుకోవాలి. మనం బ్లైండ్ గా ట్రస్ట్ చేయకుండా మనం మాన్యువల్ గా వెతుకుదాం, చెక్ చేసుకుందాం. చెప్పండి గైస్. ప్రొఫైల్ We have to click on either login or sign up. So next ఇక్కడ రిజిస్టర్ నౌ. ఇప్పుడు మనం ఆల్రెడీ యూజర్ అయితే ఏం చేస్తాం, లాగిన్ అవుతాం. నాట్ అ యూజర్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సైన్ అప్. ఇక్కడ ఎక్కడ ఉంది Register now. సైన్ అప్, రిజిస్టర్ నౌ, రైట్? సో ఇగో చూడండి, ఫస్ట్ నేమ్ ఏమిద్దాం, కృష్ణ ప్రియవనా. ఓడిఎంటి. మెయిల్ ఐడి ఎవరు తీస్తున్నారు? మీరు చేసే మేము పర్సనల్ ఇస్తున్నాం. పర్సనల్ ఇవ్వండి. ఓకే, నేను ఒక మెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నా. ఐఎమ్ నాట్ రోబోట్. ట్రాఫిక్ లైట్స్, ఏమంటుంది, మీకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ వచ్చింది, చెక్ చేసుకోండి అంటుంది. సరే, నేను లెట్ మీ ఓపెన్ మై మెయిల్ ఐడి. నాకేమన్నా వెరిఫికేషన్ ఈమెయిల్ వచ్చిందా చెక్ చేద్దాం. ఇగో వచ్చిందా? ఎస్. సో ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. హాయ్ ODMT, లెట్స్ గో హెడ్. కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ప్రొఫైల్ క్రియేషన్స్ అప్పుడు. లెట్స్ గో. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ స్టడీస్ అంట, ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇట్ ఈస్ మెయిన్లీ జాబ్ పోర్టల్ లాగా కాబట్టి లెట్ us సెలెక్ట్ సంథింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్, కెరియర్ లెవెల్, సిటీ హైదరాబాద్. జస్ట్ వీటితో మనకు పెద్దగా పని లేదు, జస్ట్ క్యాజువల్ గా డీటెయిల్స్ అడుగు. స్కిప్ ఆప్షన్ అయితే స్కిప్ ఆప్షన్ ఇస్తుండే.
యాడ్ స్కిల్స్ ఏదో ఒకటి అట్లా. ఇదంతా ప్రొఫైల్ క్రియేషన్ ప్రాసెస్ ఇంకా. సో నెక్స్ట్ ఏం అడుగుతుంది? ప్రొఫైల్ ఫోటో. సో డైరెక్ట్ గా లెట్ us అప్లోడ్ ODM. అవర్ లోగో అని చెప్పాను కదా. Done. ఇవన్నీ ఇవ్వకపోతే వదిలేలా లేదు కదా ఇది. లిమిటెడ్ ఆఫర్స్ అంట, మనకు అవసరం లేదులేండి. లెట్ us go with stick with basic. ఓకే, లెట్స్ సీ వాట్ జాబ్స్, ఫైండ్ మ్యాచింగ్ జాబ్స్. ఓకే అండి, ఫైనల్ గా 1,00,000 క్వశ్చన్స్ అడిగింది అకౌంట్ క్రియేట్ చేయడానికి, దేవుడా. సో నౌ వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం? సో ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇంకా మనం ప్రొఫైల్ క్రియేషన్స్ లో ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సో నేమ్ ఓకే, నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్. వెబ్సైట్ అడ్రస్ ఎక్కడన్నా అడుగుతుందా? అబౌట్ మీ అంట, డిస్క్రిప్షన్ లో అబౌట్ రాస్తాము. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఇంట్రెస్ట్ అడుగుతుంది. వెబ్సైట్ అడ్రస్ ఎక్కడన్నా అడుగుతుందా? కెన్ యూ గైస్ సీ? Profiles. Yeah, you can click on this and you can add new web profile, save it. Amazon, other online service. ఇక్కడ మనం ఏమి ఇచ్చుకోవచ్చు? You can give odmt.in. save it. సో నాకు తెలీదు ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడికి వచ్చాను, వెబ్సైట్ అడ్రస్ లాగా ఏదో అంటే అక్కడ ఎంటర్ చేశాను, దట్స్ ఫైన్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి మెయిన్ గా మరి? వాట్ డూ వీ హ్యావ్ టు డూ? Write an article. Article రాయాలి. You have to either create a website or write an article related to your business. సో ఎక్కడైనా మనకు రైట్ అన్ ఆర్టికల్ లాగా ఎక్కడైనా కనిపిస్తుందో చెక్ రైట్ అన్ ఆర్టికల్, అవునా లేదా? సో మనం ఈ ఆర్టికల్ ని వీ కెన్ జనరేట్ ఇట్ ఫ్రమ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీని అడగండి, ప్లీజ్ గివ్ మీ ఆర్టికల్ ఫర్ odmt.in website related to keyword called Digital marketing. digital marketing course in Hyderabad. I'm doing off page SEO. మీకు ఇష్టం వచ్చినట్లు అడగండి. Okay, so I'm gonna copy this and put it here. ఓకేనా? సో ఊకే రాస్తే సరిపోదు కదా, మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు Link ఇవ్వాలి. సెలెక్ట్ Keyword. ఇట్. కీవర్డ్ ని హైలైట్ చేస్తూ వీ హ్యావ్ టు గివ్ అ హైపర్ లింక్ కదా. హైపర్ లింక్ ఆప్షన్స్ లేవు ఇక్కడ, ఓన్లీ ఇమేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. లెట్ మీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లింక్ ఆప్షన్ రావాలి, వస్తుందా? No, no. లేదు మ్యామ్. లింక్ ఆప్షన్ రావట్లేదండి, నో యూస్. డైరెక్ట్ గా https odmt.in ఇట్లా ఇవ్వడం వల్ల యూజ్ ఏమి ఉండదు పెద్దగా. బట్ ఇంకా మనకు ఆ ఆప్షన్ తప్ప ఇంకేం లేకపోతే అదే చేద్దాం, ఓకేనా? రైట్. సో ఇలా నేను కొంచెం ఒక ఆర్టికల్ రాస్తాను. ఓకేనా? బేసిక్గా ఇలా సెలెక్ట్ చేయడంతోనే మనకు లింక్ ఆప్షన్ వచ్చింది అనుకోండి, మంచిగా హైపర్ టెక్స్ట్ దాన్ని యాంకర్ టెక్స్ట్ చేసేసుకొని లింక్ ఇచ్చుకోవచ్చు. ఇంకా అలా లేకపోతే మనం ఇంత కష్టపడి ప్రొఫైల్ క్రియేట్ చేసినాం కాబట్టి సో వీ హ్యావ్ టు డూ సంథింగ్.
మేము ఎప్పుడైనా ఇలా అయితే ఇట్లా ఇవ్వచ్చా మ్యామ్ హెచ్టిటిపి ఇవ్వండి ఇంకా బికాస్ మనం సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. ఆర్టికల్ లెంత్ ఎంత ఉండాలి మేడం ఇక్కడ? డిపెండ్స్ ఆన్ వెబ్సైట్ టు వెబ్సైట్. ప్రతి వెబ్సైట్ కి ఇంతే ఉండాలని లేదు కానీ కొన్ని వెబ్సైట్ 600 అడుగుతాయి, కొన్ని వెబ్సైట్ 300 అడుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద వెబ్సైట్. కొన్ని వెబ్సైట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టదు, చూసుకోండి. ఇమేజ్ మీరు అప్లోడ్ చేశారు ఇప్పుడు? నేనేం అప్లోడ్ చేయలేదు. ఎందుకు వచ్చిందండి ఇది? ప్రొఫైల్ AI అడ్రస్ ఇచ్చాం కదా ప్రొఫైల్ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాం కదా, ఓకే ఓకే వెబ్సైట్ అడ్రస్ ఇచ్చినాం కాబట్టి అది జనరేట్ చేసేసుకుంది నా వెబ్సైట్ లో ఉండేది. ఇది వెబ్సైట్ లింక్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తాం? వెళ్తాం మ్యామ్. ODMTకి వెళ్తాం. సో నౌ క్లిక్ ఆన్ పోస్ట్. సరే పోస్ట్ చేశాను. లెట్ us క్లిక్ ఆన్ వ్యూ పోస్ట్. సో ఇది మన పోస్ట్ అండి గైస్. కెన్ ఐ క్లిక్ ఆన్ దిస్? క్లిక్ చేయనా? క్లిక్ చేస్తాను. ఎక్కడికి వెళ్తుంది? యా బ్యాక్ లింక్ వస్తున్నట్టే కదా, కానీ ఎగ్జాక్ట్లీ కీవర్డ్ కి రావట్లేదు. దట్ ఈస్ ద పాయింట్. సో నౌ వాట్ ఈస్ ద సబ్మిషన్ లింక్? నా సబ్మిషన్ లింక్ ఏది? పోస్ట్ లింక్ అదే ఎక్కడ ఉంటది, ఎలా తీసుకోవాలి మీరే చెప్పాలి. పైన పైన URL ఉండేదా? ఉంది కదా మ్యామ్. అది కాదు సో మేడం. ఇది ఇదా కాదా అని మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు? ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తాను. ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేద్దాం. ఎంటర్ ఇట్. గైస్, Yes. ఇస్ ఇట్ ప్రొఫైల్ లింక్? సారీ, సబ్మిషన్ లింక్? No, ma'am. No మ్యామ్. నో. సో కన్ఫర్మ్ అయిపోయింది కాదని. ఇక్కడ షేర్ ఉందా? షేర్ ఎస్ ఆర్ నో? Yes, ma'am. యూ హ్యావ్ వయా ప్రైవేట్ మెసేజ్ లాగా ఇలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ హియర్ ప్రైవేట్ మెసేజ్ కాపీ లింక్ ఇస్తలేదా? in the feed with a comment via private message in the feed. మ్యామ్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉందండి. నా సైడా? ఏమో బ్యాక్ వస్తుంది. ఎవ్రీబడి ప్లీజ్ మ్యూట్. ఇక్కడ ఉంది డిలీట్ పోస్ట్ ఉంది, రైట్ పోస్ట్ ఉంది, షేర్ అయితే రావాలి మనకు. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ఒక్కసారి చూద్దాం. ఇన్కాగ్నిటో మోడ్ లేదా? క్లోజ్ చేసామా ఇన్కాగ్నిటో మోడ్? దిస్ ఇస్ నాట్ సబ్మిటెడ్ లింక్. సబ్మిటెడ్ లింక్ ఇవ్వట్లేదండి, ఓన్లీ లాగిన్ అయ్యేటప్పుడే ఇస్తుంది. సో వి ట్రైడ్ చెకింగ్. ఇక్కడ షేర్ క్లిక్ చేసాము. బేసిక్ గా షేర్ క్లిక్ చేస్తే కాపీ లింక్, ఫేస్బుక్ లో ఇట్లా షేర్ చేసుకోండి అని చూపించాలి. బట్ ఈ వెబ్సైట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇలాంటి మేము కేసెస్ లో అక్కడ మీరు ఏం పైన చేస్తారు? 3 డాట్స్ ఉన్నాయి కదా మేము, అందులో ఏమైనా ఆప్షన్ ఉంటుందా? లేదు, చెక్ చేశాను అందులో కూడా. ఇది చూద్దాం ఒకసారి. దీన్ని డైరెక్ట్ క్లిక్ చేసిన కదా, దీన్నే చూద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. లాస్ట్ ఇస్తుందా ఇయ్యదా చూద్దాం. నో, ఇవ్వట్లేదులేండి. ఓకే, సో ఇలాంటి కేసులో మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మీకు సబ్మిషన్ లింక్ కాకపోయినా దీన్ని తీసుకోండి. సో లెట్స్ సే మీ టీమ్ మేనేజర్ ఎవరో ఒకరు మీ టాస్క్ చెక్ చేసుకోవాలి, ఎలా చేశారంటే దే విల్ లాగిన్ ఇన్ టు ఇట్. వాళ్ళు లాగిన్ అవుతారు. ఓకేనా? సో నౌ లెట్ us ఓపెన్ గూగుల్ షీట్. గూగుల్ షీట్ ఓపెన్ చేసి మన ఆఫ్ పేజ్ SEO షీట్ ఓపెన్ చేసుకుందాం. నిన్నటిది ఇదే కదా. సీరియల్ నెంబర్ వచ్చేసి 3, టెక్నిక్ నేమ్ Web Web 2.0 సైట్, sites. అండ్ వెబ్సైట్ URL ఏంటి? వాట్ ఈస్ ద వెబ్సైట్ URL? Zing.com. zing.com. zing. అండ్ వాట్స్ ద DA? మిమ్మల్ని చెక్ చేయమన్నా ఎవరినో ఒకరిని. 92, ma'am. 92. అండ్ స్పామ్ స్కోర్ ఎంత? 2% ఉంది, ma'am. 2% is the spam score, which is good.
టార్గెటెడ్ యూఆర్ఎల్ మనం ఏ URL ని టార్గెట్ చేస్తున్నాం? ODMT. ODMT డాట్ ఇన్. అండ్ ఇక్కడ మీరు ఇంకొక కాలం తీసుకోండి, ఇంకొంచెం లైక్ బెటర్మెంట్ కోసం, లైక్ కీవర్డ్ అని సెలెక్ట్ పెట్టండి. మనం ఏ కీవర్డ్ ని టార్గెట్ చేస్తూ బ్యాక్లింగ్ తెచ్చుకుంటున్నామో ఆ కీవర్డ్ పెట్టండి. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న కీవర్డ్ ఏంటి? డిజిటల్ Digital మార్కెట్ marketing in Hyderabad. కోర్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. ఎప్పుడైనా నేను అదే కీవర్డ్ ని వాడుతున్నా, మీరు చూస్తే, అవునా? Yes. సో ఇలా ఒకటే కీవర్డ్ వాడాలని రూల్ ఉందా ఏమైనా? No, ma'am. No, ma'am. ఇస్ దేర్ ఎనీ రూల్ లైక్ దాట్? ఇప్పుడు No. నెక్స్ట్ ఆర్టికల్ సబ్మిషన్ చేసేటప్పుడు వేరే కీవర్డ్ ని టార్గెట్ చేస్తా. సబ్మిషన్ లింక్, ఎస్, యాజ్ ఐ సెడ్, సబ్మిషన్ లింక్ మీకు కరెక్ట్ గా దొరకకపోతే దీన్నైనా తీసుకోండి. ఎనీహౌ యు ఆర్ గివింగ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కాబట్టి మీ మేనేజర్ వాళ్ళు ఎవరైనా మీ టాస్క్ చెక్ చేయాలి, మీరు ఎలా చేశారో చెక్ చేయాలి అంటే వాళ్ళు దే కెన్ ఆల్సో లాగ్ ఇన్ టు యువర్ అకౌంట్. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నారు కదా మీరు. ఎస్ మ్యామ్. యా, నేను ఇవ్వట్లేదు ప్రస్తుతం. ఓకే, మీరైతే ఇవ్వండి. ఓకేనా? రైట్. సబ్మిషన్ web లింక్స్ వల్ల ఇంకా 2.0 వేరే యూజ్ ఏమైనా ఉందండి? సబ్మిషన్ లింక్ వల్ల పెద్దగా యూజ్ అంటే ఇదే, డైరెక్ట్ గా క్లిక్ చేసినప్పుడు దే కెన్ సీ అవర్ యాక్టివిటీ. అంటే క్లయింట్ కోసమే అది అంతే. క్లయింట్ కోసమే. ఓకే. యా. సో క్లియర్ ఎవ్రీబడి? యా, Clear, ma'am. అర్థమైందా? Yes, ma'am. వెబ్ 2.0 అన్నా ఆర్టికల్ అన్నా కొంచెం సిమిలరే, కొంచెం కాదు 99% సిమిలరే. కానీ కొన్ని వెబ్ 2.0లో మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వెబ్ 2.0 చేద్దాం. లెట్స్ గో విత్ sites Ma'am, డాట్ GitHub. గూగుల్ డాట్ GitHub తీసుకోండి మేడం. ఏంటండి? GitHub వెబ్సైట్ గిట్ హబ్ ఉంది. మంచిగా సరిగ్గా పనిచేయదు. ఓకే, నేను అదే ట్రై చేసిన అవ్వలేదు. ఇట్ డజంట్ వర్క్ ప్రాపర్లీ. సో ఇప్పుడు site.google.com, దీనికి ఎంత ఉందో డిఏ ఒకసారి చెక్ చేసి ఇవ్వండి నాకు. సో ఇక్కడ చూడండి, we can create site also. Web 2.0 అంటే ఏంటి? You can create website or you can write an article. ఓకే, సో ఇక్కడ మీరు వెబ్సైట్ కూడా చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ కావాలి మీకు? ఇగో క్లాసా, ఫ్యామిలీయా, పోర్ట్ఫోలియోనా, ఈవెంటా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్. మనకు ఎలిమెంటరీ ఇచ్చేలాగా టెంప్లెట్స్ ఇక్కడ కూడా టెంప్లెట్ ఇస్తుంది. సో యూ కెన్ చేంజ్ ద ఇమేజెస్, అవి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై దిస్ వన్. స్టూడెంట్ పోర్ట్ఫోలియో ట్రై చేద్దాం. ఇక్కడ మనం సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. సైట్ క్రియేట్ చేసుకుంటే బ్యాక్ లింక్ ఎలా వస్తుంది? సైట్ క్రియేట్ చేసుకుంటే బ్యాక్ లింక్ ఎలా వస్తుంది? రాదా? సైట్ ఓన్లీ ఆర్టికల్ రాస్తేనే బ్యాక్ లింక్ వస్తుందా? వెబ్సైట్ అడ్రస్ వెబ్సైట్ ఇవ్వాలి. లింక్ ఇవ్వచ్చు సరే, కదా మ్యామ్ ఇక్కడ. లింక్ ఇచ్చుకోవచ్చు. సరే ఇగో చూడండి, నేను ఇక్కడ ఉన్నవి చేంజ్ చేసిన AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్. యా, బ్యాక్గ్రౌండ్ లో ఈ ఇమేజ్ చేంజ్ చేయాలి. ఐ వాంట్ టు చేంజ్ ద ఇమేజ్, అప్లోడ్ అన్ ఇమేజ్. కెన్ యూ సీ? రైట్. సో ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ ఏమని ఇస్తున్నా? ODMT అని ఇస్తా. సో ఇంకా నేను ఏమైనా ఎక్స్ట్రా అబౌట్ మీ అంట. About me. సో నాకు ఇక్కడ ఈ అబౌట్ మీ అనేది అవసరం లేదు. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ ఆల్సో డిలీట్ ఇట్. ఓకే, సేమ్ ఎలిమెంటర్ లాగానే ఉంటుంది మీకు. సో డిలీట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ నుంచి మీరు యూ కెన్ ఆల్సో యాడ్ ద కాంటెంట్ బ్లాగ్స్ అనమాట. లెట్స్ నేను దీన్ని డిలీట్ చేస్తున్నా, చూడండి ఇక్కడ ఉండేది కూడా మొత్తం డిలీట్ చేస్తున్నా. డిలీట్ ఇట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఈ బ్లాక్స్ అంటే మనకి ఎలిమెంటరీ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఎట్లనో అట్లా యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇగోండి లెఫ్ట్ సైడ్ నేను ఏం చేస్తా? ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేస్తా.
ఇమేజ్ సపోర్ట్ చేయట్లేదు ఎందుకో. Let me try uploading the another image. Yes. Okay. I can increase the size. Can you see? Right? Ikkada text. Let me take this for a second and put it here. Okay. And ikkada koncham text తీసుకొని ఇక డిజైన్ చేసుకుంటున్నా నాకు ఇష్టం వచ్చినట్లుగా అన్నట్లుగా. ఓకే, సో ఇక్కడ లెట్ us యాడ్ వన్ బటన్ యాడ్ చేద్దామా ఇక్కడ. What do you say? ఈ బటన్ యాడ్ చేద్దామా? Yes, ma'am. Drag the button. బటన్ నేమ్ వచ్చేసి ఏమిద్దాము? Click on. జాయిన్ నౌ అని ఇద్దామా? జాయిన్ డెమో నౌ. సో లింక్ వచ్చేసి ODM. ODMT లింక్ ఇస్తుంది. డాట్ ఇన్సర్ట్. ఓ ఇక్కడ వచ్చిందా? లెట్ మీ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. కెన్ యూ సీ? ఎస్, క్లియర్ ఎవ్రీబడి. Yes, సో ma'am. ఇప్పుడు నేను దీన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ ద కలర్స్, ఎనీథింగ్ యూ కెన్ మేక్ సమ్ చేంజెస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమన్నా కావాలన్నా మీకు బ్లాక్స్ తీసుకొచ్చుకోండి. ఇమేజెస్ ఉన్నాయి ఇగోండి, 3 కాలమ్స్ లాగా యూ కెన్ యాడ్. సో లేదు అంటే యూ కెన్ సింప్లీ యాడ్ సమ్ టెక్స్ట్. సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాలెండర్ యాడ్ చేసుకోవచ్చు, మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ ఎనీథింగ్, జస్ట్ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ బాక్స్ యూ కెన్ రైట్ సమ్ టెక్స్ట్ హియర్ అండ్ దేర్. కొంచెం టెక్స్ట్ రాద్దాం. Super chat your skills. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను? AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ బటన్ ఉందా, లింక్ ఇచ్చేసి https ODMT.in అప్లై. ఇప్పుడు ఏ కీవర్డ్ కి బ్యాక్ లింక్ వస్తుంది? AI AI పవర్ digital డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, సో లైక్ వైజ్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే చాలా కాంటెంట్ బ్లాక్స్ యాడ్ చేసేసుకోండి. మ్యామ్ సో దీనికి చేంజ్. ఇప్పుడు Yeah. బటన్ కూడా సేమ్ అదే లింక్ ఇచ్చారు కదా మ్యామ్, ODMT. అవునవును, యా, అది బ్యాక్ లింక్ కి కౌంట్ కదా? అది కూడా బ్యాక్ లింకే. యా, ఓకే, కానీ అది ప్రాపర్ కీవర్డ్ కాదు, జస్ట్ బటన్ కన్నట్టు. జస్ట్ బటన్ కి ఇచ్చింది. బటన్ కన్నట్టు. యా, ఓకేనా? సో ఇంకా మీరు ఏమైనా పేజెస్ ఎక్స్ట్రా పేజెస్ చేసుకోవాలంటే ఇగో చూడండి, పేజెస్ ఆప్షన్. ఇప్పుడు మనం డిజైన్ చేస్తుంది ఏంటి? home page. హోమ్ పేజ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో డిజైన్ దిస్ క్లాసెస్ అంట. నాకు ఈ క్లాసెస్ అనే పేజే అవసరం లేదనుకోండి, క్లిక్ చేసి డిలీట్ ఇట్. ఇగో ఇవన్నీ కూడా అవసరం లేదు నాకు, డిలీట్. ఒక హోమ్ పేజే చాలా. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ అబౌట్ అస్ పేజ్ యాడ్ చేయాలంటే కింద ప్లస్ కింద icon. ప్లస్ ఉంది. కింద ప్లస్ ఐకాన్ ఉంది అండ్ దీనికి ఒక పేరు ఇచ్చి అబౌట్ అస్. డన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. హోమ్ ఎట్లా డిజైన్ చేసుకున్నాం అట్లనే దీన్ని కూడా ఇంకా యూ కెన్ డిజైన్ ఎనీథింగ్ యాజ్ యూ విష్. కలర్స్, ఇమేజ్ carousels, బటన్స్ ఏమైనా యాడ్ చేసుకొని ఎన్ని పేజెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి? నువ్వు డిజైన్ చేస్తావా, నువ్వు ఆర్టికల్ రాస్తావా కాదు మ్యాటర్. నా మ్యాటర్ ఏంటి? నువ్వు ఏం చేసినా నాకు బ్యాక్ లింక్ ఇస్తున్నావా అన్నది మ్యాటర్. అవునా కదా? రైట్. Yes. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఫైనల్ గా పబ్లిష్ చేస్తున్నా. సో ఇక్కడ యూ నీడ్ టు చూస్ యువర్ యూజర్ ని ODMT అని ఇస్తున్నా. సరే చూద్దాం యాక్సెప్ట్ చేస్తుందా. Already taken. ఏమంటుంది? Already ఏమంటుందండి taken గైస్? అని యూజర్ ని ఆల్రెడీ ఉందని టేకెన్. చెప్తుంది. ఓకే, తెలుగు అని ఇస్తున్నా. Okay now, is that okay? Yes. No. Right, now click on publish.
సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, వెబ్సైట్ ని డిజైన్ చేసుకున్నాం అవునా. వెబ్సైట్ డిజైన్ చేస్తూ ఓన్లీ ఆ డిజైనింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసామా, బ్యాక్ లింక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసామా? బ్యాక్ లింక్ కూడా ఉంది. Backlink. బ్యాక్ లింక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసాం. సో వెబ్ 2.0లో ఇదర్ యూ కెన్, మీకు ఛాన్స్ ఉంటే వెబ్సైట్ అయినా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాపీగా ఆర్టికల్ అయినా రాయొచ్చు. సో పబ్లిష్ ఇట్, లెట్ us రివ్యూ చేంజెస్ అండ్ పబ్లిష్ ఇట్. షేర్ చేద్దామా? కాపీ పబ్లిష్డ్ సైట్ లింక్ అంట. ఇప్పుడు ఇంకాగ్నిటో మోడ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం సబ్మిషన్ లింక్ ఇదేనా కాదా అని. ఎస్ ఇస్ ఇట్ మ్యామ్. అ సబ్మిషన్ లింక్ గైస్? ఎస్ మ్యామ్. Yes. మరి ఇది క్లిక్కబుల్ ఏనా? లేదు మ్యామ్. క్లిక్ చేస్తా చూడండి, క్లికబులే మ్యామ్. క్లిక్ అయ్యిందా ఓకే చూడండి. మ్యామ్. వచ్చింది వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. Yes. రైట్. ఈ బటన్ కూడా క్లిక్కబుల్ ఏనా చూడండి. ఎస్ మ్యామ్. ఎస్. ఎస్ మ్యామ్. అర్థమవుతుందా ఎవ్రీబడి? దిస్ Okay, ఈస్ ma'am. హౌ యూ కెన్ వర్క్ ఆన్ వెబ్ 2.0 సైట్స్. క్లియర్? క్లియర్ సరే షీట్ లోకి రండి. సేమ్ 4 టెక్నిక్ నేమ్ ఏంటి? వెబ్ 2.0 వెబ్సైట్ URL sites.google.com. DA చెక్ చేయమని చెప్పాను కదా మిమ్మల్ని. 96 స్పామ్ స్కోప్ చూపించట్లేదు అంటే 0 మోస్ట్లీ. అండ్ ఇక్కడ నేను ఏ కీవర్డ్ ని టార్గెట్ చేశానో చెప్పండి. AI powered digital AI పవర్డ్ డిజిటల్ marketing. మార్కెటింగ్ కోర్స్. Course. టార్గెటెడ్ URL వచ్చేసి ODMT. odmt.in. సబ్మిషన్ లింక్ ఇదేనా సబ్మిషన్ లింక్? షేరబుల్ Yes. లింక్. Yes. ఓకే క్లియర్ ఎవ్రీబడి? సేమ్ వే ఆర్టికల్ సబ్మిషన్ చేసి చూపించండి నాకు స్టెప్స్. ఫైండ్ అవుట్ వాట్ Websites. ఏ వెబ్సైట్స్? Article submission. ఆర్టికల్ సబ్మిషన్ sites having high DA DA and and low low స్పామ్ స్కోర్. span score. సెకండ్ స్టెప్ ఏంటి? Create profile. వెరీ గుడ్, క్రియేట్ ప్రొఫైల్. థర్డ్ స్టెప్ ఏంటి? Create an article. ఇక్కడ వెబ్సైట్ ఉండదు, ఆర్టికల్ సబ్మిషన్ లో డైరెక్ట్ గా ప్రొఫైల్ Article right. రైట్ అండ్ ఆర్టికల్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్. Business. అండ్ ఫైనల్లీ టేక్ సబ్మిషన్ submission లింక్. సో వెబ్ 2.0 కి ఆర్టికల్ సబ్మిషన్ కి తేడా ఏంటి? Web 2.0 లో వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. వెబ్సైట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ డైరెక్ట్ గా ఓన్లీ ఆర్టికల్. ఆర్టికల్ కావాలంటే ఇప్పుడు చూడండి, నాకు లింక్డ్ఇన్ వెబ్ 2.0 లో ఇచ్చిందా? యా. ఆర్టికల్లో కూడా లింక్డ్ఇన్ వస్తుందా లేదా ఒకసారి చూడండి. గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. వెబ్ 2.0 కి కనిపించిన వెబ్సైట్సే మళ్ళీ మనకు ఆర్టికల్ సబ్మిషన్ కి కూడా కనిపిస్తాయో మీరే చూసి చెప్పండి. బ్లాగ్ స్పాట్ అన్న బ్లాగర్ అన్న ఒకటే కనిపిస్తుందా అండి? ఎస్ ఆర్ నో? ఇది వెబ్ 2.0 కి వన్కి వస్తుంది, ఆర్టికల్ సబ్మిషన్ కి కూడా వన్కి వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? ఓకే మ్యామ్. యా. సో ఇంకా చాలా ఉంటాయి. లింక్డ్ఇన్ ఉంది, లింక్డ్ఇన్ ఇవ్వలేదులేండి. సో దీస్ ఆర్ ఆల్ వెబ్సైట్స్ యూ కెన్ సబ్మిట్ a blog or article about your business అన్నమాట. blogmarks.net ఇదేంటి? blogmarks.net దీనికి ఎంత ఉందో DA? టెంపరరీ నాట్ అవైలబుల్. చూస్తున్నారా? మ్యామ్. అలాంటివి తీసుకోవద్దు.
లెట్స్ గో టు లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లో ఆల్రెడీ లింక్డ్ఇన్ కి ఎంత ఉందండి డిఏ? లింక్డ్ఇన్ లో డిఏ ఎంత ఉంది? కెన్ యూ ప్లీజ్ చెక్? వెయిట్ చేస్తా. లింక్డ్ఇన్ డిఏ చెక్ చేసి చెప్పండి. ఒకసారి బ్లాగర్ చూపించట. బ్లాగర్లో బ్లాగర్ లో నా దగ్గర కొన్ని వందల అకౌంట్స్ ఉన్నాయి, అందుకని ఐ డోంట్ హ్యావ్ మెయిల్ ఐడి లెఫ్ట్ ఫర్ బ్లాగర్. ఇవ్వండి, బ్లాగర్ లో చూపియాలంట. లెట్స్ సి, లెట్స్ గో విత్ బ్లాగర్. ఇవ్వండి, చాలా ఉన్నాయి ఆల్రెడీ. యూ వాంట్ మీ టు షో హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ అగైన్? అకౌంట్ క్రియేట్ చేయడం మళ్ళీ అవసరమా, లేకపోతే డైరెక్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళనా? బికాస్ ఐ డోంట్ హ్యావ్ మెయిల్ ఐడి లెఫ్ట్. ప్రొసీజర్ నా Direct దగ్గర procedure should be. మెయిల్ ఐడీస్ అయితే నా దగ్గర అవైలబుల్ గా లేవు, అన్నీ అయిపోయినాయి. ఐ యూస్డ్ ఆల్మోస్ట్ ఆల్ మెయిల్. యూ కెన్ సీ ఎన్ని చూపించాను. మ్యామ్ లింక్డ్ఇన్ డిఏ 99 ఉంది మ్యామ్. 99. అవును ఓకే, మేడం. ఇగో చూడండి ఇక్కడ. సో blogger.com లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ టైటిల్ అని అడుగుతుంది. చూజ్ అ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అంట. సో నేనైతే ODMT అని ఇస్తున్నా. ఓకే, యూ కెన్ ఆల్సో స్కిప్ ఇట్. సో ఇక్కడనే యూజర్ ని ODMT అని ఇస్తా. ఏమంటుంది? ఆల్రెడీ తీసుకున్నారు. సో దీనికి కొంచెం వర్షన్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఇది కూడా నాట్ అవైలబుల్ మ్యామ్. ఇప్పుడు అవైలబుల్ మ్యామ్. ఇట్స్ అవైలబుల్ గా ఉంది. రైట్, నెక్స్ట్. సో డిస్ప్లే నేమ్ వచ్చేసి కూడా నేను ODMT అని ఇస్తున్నా, ఎందుకంటే ఇదంతా నా బిజినెస్ మీదనే కదా నేను ప్రొఫైల్ చేయాల్సింది, అందుకని నా బిజినెస్ నేమే ఇస్తున్నా. ఓకే గైస్, కెన్ యూ సీ మన ODMT నేమ్ మీద మనం ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసేసినాం. ఓకే, సో ఇక్కడ వాట్స్ నెక్స్ట్ మీరే చెప్పండి. ఇది ఒక ఆర్టికల్ సబ్మిషన్ కదా. సో ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేస్తాం? New post. న్యూ పోస్ట్. వెరీ గుడ్. విల్ క్లిక్ ఆన్ న్యూ పోస్ట్. సో ఇక్కడ టైటిల్. సో మీరు ఏ ఆర్టికల్ దేని మీద రాయాలనుకుంటున్నారో ఆ టైటిల్. సో నేనైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? ఓకే మ్యామ్. సో నేను అదే కీవర్డ్ ని మోస్ట్లీ టార్గెట్ చేస్తుంటాను కాబట్టి దాని మీదనే ఆర్టికల్ రాస్తా. ఎనీహౌ ఐ ఆల్రెడీ హ్యావ్ కాంటెంట్ ఓవర్ హియర్. దాన్నే తీసుకొని ఇగోండి, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ప్లీజ్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ChatGPT లో కాంటెంట్ జనరేట్ చేసిన కాబట్టి ఎవరు వాళ్ళు? సూర్య, సోమేశ్వరి, డిస్టర్బెన్స్. సరే, ఆర్టికల్ రాసేసామండి. షెల్ వి పబ్లిష్ నౌ? ఇక్కడ నెంబర్ చేంజ్ చేద్దాం ఉండండి. షెల్ వి పబ్లిష్? బ్యాక్లింక్ ఇవ్వాలి కదా. అది మ్యాటర్ ఏంటి? బ్యాక్ బ్యాక్ లింక్ ఇస్ ద మ్యాటర్. ఊరికే రాసినామంటే అయిపోదు కదా, రైట్? దేనికి ఇద్దాం బ్యాక్ లింక్? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఫస్ట్ ఇస్తే బాగుండదు కాబట్టి కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ దేని క్లిక్ చేయాలి చెప్పండి? లింక్ క్లిక్ చేయాలి మ్యామ్ పైన పైన. లింక్ బటన్. ఇదేనా? yes మ్యామ్. రైట్, ఎస్. Background disturbance వస్తుందా? కిషోర్ డిస్టర్బెన్స్. సో ODM. ఇగో చూడండి. ఓకే, అండ్ అప్లై. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తూ బ్యాక్ లింక్ తెచ్చుకుంటున్నా? ఆర్టికల్ రాస్తూ బ్యాక్ లింక్ తెచ్చుకుంటున్నా, రైట్? సో
ఇంకా ఎక్కడైనా ఇచ్చుకుంటే బాగుంటుందో ఒకసారి చెక్ చేయండి. సరే 1 ఈజ్ ఎనఫ్. ఓకేనా? రైట్. సో ఓకే కావాలంటే యూ కెన్ స్టిల్ యాడ్ వీడియోస్, ఇమేజెస్, టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు, పారాగ్రాఫ్ మార్చుకోవచ్చు, సైజ్ ని మార్చుకోవచ్చు. ఎస్ ఆర్ నో గైస్? మ్యామ్. నౌ క్లిక్ ఆన్ పబ్లిష్, కన్ఫర్మ్. ఇప్పుడు ఆర్టికల్ రాసేసుకున్నాను. వాట్స్ నెక్స్ట్? నెక్స్ట్ షేర్ అండ్ చెక్. టేక్ Submission సబ్మిషన్ links. లింక్. సబ్మిషన్ లింక్ ఎలా? షేర్ 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 అది ఎక్కడుంది ఆప్షన్? రైట్ ఆర్టికల్ దగ్గర ఇదేనా? వెరీ గుడ్. షేర్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి? సింపుల్ గా లింక్ ఉంది. ఒకసారి మనం ఇంకాగ్నిటో మోడ్ లో క్రాస్ చెక్ చేసుకుందాం అదేనా కాదా అని. కెన్ యూ సీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్? ఓడిఎంటి వెబ్సైట్. అవునా కాదా? ఎస్ మ్యామ్. అంటే మనం ఇంకా ప్రొఫైల్ ని సరిగ్గా చేయలేదా? షల్ ఐ వర్క్ ఆన్ ద ప్రొఫైల్ దెన్? లోగో యాడ్ చేయలేదు మేడం. లోగోస్ అవి యాడ్ చేద్దామా? ఎక్కడున్నాయి అబ్బా లోగోస్ అవన్నీ? వేర్ ఇస్ ద లోగో ఆప్షన్? సెట్టింగ్స్ లో అయితే కనిపించట్లేదు. టైటిల్, డిస్క్రిప్షన్ అవసరం లేదులేండి. అక్కడ ప్రొఫైల్ పైన Baby క్లిక్ corn. చేయండి మేడం. ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఓకే. పైన 3 లైన్స్ లేదు. నో నో నో. రైట్ సైడ్ నా గూగుల్ అకౌంట్ కూడా. ఇది మన గూగుల్ అకౌంట్ లేండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, మనకు అనిపిస్తుందేమో చూద్దాం. పేజెస్. దట్స్ ఓకే. సరే గూగుల్ షీట్ లోకి వెళ్దాం ఇంకా. serial number, technique name, ఆర్టికల్ రైటింగ్. is the technique ఆర్టికల్ సబ్మిషన్. submission. So now website URL blogger.com. blogger.com. DA. I'll wait. Please check DA and spam score. నాకు తెలిసి 100 ఉంటుంది మేడం. నేను చెక్ చేశాను. చాలా ఎక్కువనే ఉంటుంది. దీనికి 100 ఉంటుంది. చెప్పండి గైస్, చెక్ చేసి చెప్పండి. ఒక్క టెక్నిక్ లో ఎన్ని వెబ్సైట్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తే బెటర్ అండి? మేడం 91 ఉంది మ్యామ్. ఒక్క టెక్నిక్ లోనా? దేర్ ఈజ్ నో సచ్ థింగ్, నో లిమిట్ అని ఉంది. ఓకే, మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తే రోజుకు మిమ్మల్ని కొన్ని నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ చేయమంటారు. 10 ప్రొఫైల్స్ చేయమంటారు, 20 వెబ్ 2.0 చేయమంటారు. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ఎనీథింగ్ హియర్. మీరు ఎన్నైనా కానీ బెస్ట్ అనేది అన్ని టెక్నిక్స్ అయిపోయిన తర్వాత విచ్ ఇస్ బెస్ట్ అని నేను చెప్తా. ఓకే, ఎందుకంటే ఇప్పుడే చెప్పేసాను అనుకోండి, నాన్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ ని మీరు ముందే లైట్ తీసుకోవడం స్టార్ట్ పెట్టేస్తారు. యూ విల్ నాట్ ప్రాక్టీస్. అన్ని టెక్నిక్స్ అయిపోయిన తర్వాత ది బెస్ట్ టెక్నిక్ దట్ యూ, అంటే దానికే స్టిక్ అవ్వాలని కాదు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను చెప్తా. యాజ్ ఆఫ్ నో ప్రాక్టీస్ లో అన్ని అయితే చేయాల్సిందే. కమాన్ డిఏ గైస్,
91 ఉంది మ్యామ్. రేపటి వరకు వెయిట్ చేయమంటారా? 91 ఎస్ మ్యామ్. స్పామ్ స్కోర్ 1 మ్యామ్. 1%. 1%. ఇక్కడ మన కీవర్డ్ ఏంటి? వాట్ వాస్ ద కీవర్డ్? డిజిటల్ ఏ కీవర్డ్ ని వాడుకున్నాం డిజిటల్ మనం? మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ టార్గెటెడ్ యూఆర్ఎల్. గైస్ టార్గెటెడ్ యూఆర్ఎల్ నేను అప్పటి నుంచి హోమ్ పేజే ఇస్తున్నా కదా, హోమ్ పేజే ఇవ్వాలని రూల్ ఉందా? నో మ్యామ్. నో No, మ్యామ్. ma'am. ఏదైనా చేయొచ్చు మ్యామ్. Any Post. page ఏదైనా blog ఇచ్చుకోవచ్చా? మన ఇవ్వచ్చు. పేజీలో ఉన్న ఏదైనా బ్లాగ్ ఇచ్చుకోవచ్చా? depends on the ఏదైనా keyword. Depends on the keyword and depends on the content that we have in our website. ఇప్పుడు నేను ఏదో ర్యాండమ్ బ్లాగ్ అయితే ఇవ్వలేను కదా. Yes. ఇప్పుడు లెట్స్ సే యూ హ్యావ్ ఏ బి సి డి 4 బ్లాగ్స్ ఉన్నాయి, ఆరల్స్ 3 బ్లాగ్స్ ఉన్నాయి. ఇది యువర్ హోమ్ పేజ్. బిసిడి ఆల్ యువర్ 3 బ్లాగ్స్. ఒక్కొక్క బ్లాగ్ కి ఒక్కొక్క కీవర్డ్ ని టార్గెట్ చేశారు. ఈ పేజ్ కి ఇంకో కీవర్డ్ ని టార్గెట్ చేశారు. మీరు ఆఫ్ పేజ్, లెట్స్ సే దిస్ ఇస్ ఆఫ్ పేజ్. మీరు చేసే ఆఫ్ పేజ్ కీవర్డ్ అనేది హోమ్ పేజ్ కి రిలవెంట్ అయితే దేనికి లింక్ ఇస్తారు? హోమ్ పేజ్. హోమ్ పేజ్ కి ఇస్తారు. ఇప్పుడు మీరు చేసే ఆఫ్ పేజ్ చూస్ చేసుకుంటే కీవర్డ్ సి కి రిలవెంట్ అయితే సి కి ఇస్తారు. అంతేగాని దీనికే ఇవ్వాలని రూల్, దీనికే ఇవ్వకూడదని రూల్ లేదు. డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్ దట్ యూ పిక్. అర్థమైందా? ఓకే మ్యామ్. నేను ఇక్కడ హోమ్ పేజ్ నే వాడుతున్నా అనేసి మీరు కూడా హోమ్ పేజ్, ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఉంది, మేక్ మై ట్రిప్ ఉంది. నేను ఇప్పుడు ఒక ఆర్టికల్ రాశానండి. ఊటీ టూర్ ప్యాకేజెస్ ఫ్రమ్ బెంగళూరు అని బ్లాగర్లోకి వెళ్ళేసి ఒక ఆర్టికల్ రాసిన. నేను ఎక్కడికి మేక్ మై ట్రిప్ కే పని చేస్తున్నా అనుకుందాం. ఈ క్లయింట్ కి పని చేస్తున్నా అనుకుందాం. చెప్పండి, నేను ఎగ్జాక్ట్లీ ఆ ఊటీ టూర్ ప్యాకేజెస్ ఉన్న ఎగ్జాక్ట్ పేజ్ ఆర్ పోస్ట్ కి ఇవ్వాలా, లేకపోతే డైరెక్ట్ గా makemytrip.com కి ఇవ్వాలా? ఇఫ్ ఐ రైట్ అ బ్లాగ్ Page అబౌట్ కే ఇవ్వాలి. Particular Page or page. చెప్పాలి, అందరు చెప్పాలి. ఇదే పేజ్ కి ఇవ్వాలనా డైరెక్ట్ హోమ్ పేజ్ కి ఇవ్వనా? పేజ్ కే ఇవ్వాలి మ్యామ్. ఇవ్వాలి. ఇదే దానికి ఇవ్వాలి. మీరు ఎప్పుడు హోమ్ పేజ్ నే టార్గెట్ చేయాల్సిన రూల్ ఏం లేదు. ప్రస్తుతం అయితే ఓడిఎంటి నాకు ఓన్లీ 1 సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి నేను ఆల్వేస్ హోమ్ పేజ్ ని చూస్ చేసుకున్నా. బట్ అగైన్ నేను ఇక్కడ హోమ్ పేజ్ ని వాడుతున్నా కదా అనేసి మీరు ఫ్యూచర్ లో వచ్చే క్లయింట్ కి కానీ కంపెనీకి కానీ ఏ కీవర్డ్ కైనా డైరెక్ట్ బ్లైండ్ గా హోమ్ పేజ్ ని టార్గెట్ చేస్తారా అండి? నో మ్యామ్. నో మ్యామ్. గుర్తు మనం పెట్టుకో. పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కీవర్డ్ అక్కడ టైప్ చేస్తాం కదా, సేమ్ వెరీ గుడ్. మనం పేజ్ పోస్ట్ రాసేటప్పుడు మన కీవర్డ్స్ ని టార్గెట్ చేసి మనం చేస్తాం కదా, మెటా టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్స్ అండ్ ఆల్. క్లియర్ ఎవ్రీబడి? Yes. అందరికి అర్థమవుతుంది కదా లాజిక్? ఎస్ మ్యామ్. నెక్స్ట్ సబ్మిషన్ లింక్. సబ్మిషన్ లింక్ నేను ఇక్కడనే ఉంది కదా. దిస్ ఇస్ ద సబ్మిషన్ లింక్, రైట్? కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఇక్కడ వ్రాప్ చేసుకోండి. కొంచెం షీట్ ని కొంచెం లుక్ నీట్ గా పెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా కాకుండా లైక్ సెంటర్ గా పెట్టుకోవడం. ఇగో ఇలా కాపీ చేసి అలైన్మెంట్ సెంటర్ పెట్టడం, టెక్స్ట్ సైజెస్ కానీ లుక్ బాగుంటే మీకు అక్కడనే మంచి ఇంప్రెషన్ వస్తుంది. మీ క్లయింట్ కైనా, మీరు వర్క్ చేయబోయే కంపెనీ లైక్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీకు షీట్ కూడా లుక్ బాగుంటే మంచిది. విల్ యూ ట్రై? ఇప్పుడు లింక్డ్ఇన్ చెప్పండి. లింక్డ్ఇన్ ఈజ్ ఆల్సో అన్ ఆర్టికల్ సబ్మిషన్ కదా. ఆల్రెడీ ఇందులో ఒక ప్రొఫైల్ ఉంది మనకు. ఇప్పుడు ఆర్టికల్ రాయాలి. ఎలా రాస్తాం చెప్పండి? రైట్ రైట్ ఆర్టికల్. ఇక్కడ ఏం చేస్తాము? ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. ఒక ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఏం చేయాలి? టైటిల్. టైటిల్ ఏమి ఇస్తాం? మన ఫోకస్ కీవర్డ్ మోస్ట్లీ ఇస్తాం. అండ్ ఇక్కడ ఏం చేస్తాం? ఇంకా మన ఆర్టికల్ రాసేస్తాం. అవునా? ఆర్టికల్ రాసేటప్పుడు లింక్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి మ్యామ్.
సరే లింక్ ఆప్షన్ వస్తుందా దీనికి? ఇక ఎక్సింగ్ వెబ్సైట్ లాగానే మోసం చేస్తుందా మనల్ని? చూద్దాం. డూ యూ గెట్ లింక్ ఆప్షన్? పైన ఉంది మ్యామ్ లింక్ ఉందా లేదా అండి? ఉంది Guys? మ్యామ్ ఉంది మ్యామ్. ఉంది మ్యామ్. ఎస్, లింక్ ఆప్షన్ ఉంది, ఇక్కడ లింక్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే మ్యామ్. రైట్. సో ఇప్పుడు చెప్పండి, వెబ్ 2.0 అండ్ ఆర్టికల్ సబ్మిషన్స్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తున్నాయా లేదా? సేమ్. కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది కదా, కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం వెబ్సైట్ డిజైన్ కూడా చేసుకునేటందుకు ఛాన్స్. అంతే. విల్ యూ ట్రై టుడే? ట్రై చేస్తారా? ఎస్ మ్యామ్. టుమారో అగైన్ మనకు నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ కాబట్టి కొంచెం ఎక్కువనే టాస్క్ ఇస్తా. ఎన్ని చేస్తారు చెప్పండి, మీకు ఒక ఛాన్స్ ఇస్తా. నెంబర్ చూస్ చేసుకునేటందుకు మీకు ఒక ఛాన్స్ ఇస్తా. 10. హౌ మెనీ ఆర్టికల్ సబ్మిషన్స్ అండ్ హౌ మెనీ వెబ్ 2.0 సైట్స్ చేస్తారు? 10 మ్యామ్. 10. అవి 10 ఇవి 10 చేస్తారా? No, రెండు 5. కలిపి 10? ఓవరాల్ 10. ఓవరాల్ 10 మ్యామ్. కాదు, రెండు కలిపి 10 లేకపోతే ఏంటన్నట్టు? Yes, రెండు కలిపి 10. పర్ఫెక్ట్ చేస్తారా? యా. సో 5 వెబ్ 2.0 అండ్ 5 ఆర్టికల్ సబ్మిషన్స్ చేసుకొని రండి. మీరు నిన్న ప్రొఫైల్ చేసేటప్పుడు ఏ కీవర్డ్ ని యూజ్ చేసుకున్నారు? ODMTకే చేయమన్నా కదా. ఎస్ మ్యామ్. దిస్ టైమ్ ODMTకే చేయండి. చూస్ ద కీవర్డ్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. మీ ఫోకస్ కీవర్డ్ ఏంటి? కోర్స్ ఇన్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ రెండు తెలిస్తే సరిపోతుంది కదా మీకు. ఎస్ మ్యామ్. అంతే మ్యామ్. రైట్. విల్ యూ ట్రై ఎవ్రీబడి? మండే వరకు నాకు 10 లింక్స్ కావాలి. సేమ్ షీట్ నే మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే డిఫరెంట్ షీటా? సేమ్ షీట్ మ్యామ్. సేమ్ షీటే మెయింటైన్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎనీహౌ ఇక్కడ టెక్నిక్ తోని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, ప్రొఫైల్ అని, వెబ్ 2.0 అని, ఆర్టికల్ అనేసి. యూ నీడ్ నాట్ టు మెయింటైన్ డిఫరెంట్ షీట్ ఫర్ డిఫరెంట్ టెక్నిక్స్. ఈ షీట్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. బై ద ఎండ్ ఆఫ్ ద SEO మీ షీట్ కి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీ విల్ బి అసైనింగ్ యూ ద మార్క్స్ యాజ్ వెల్ ఫర్ ద షీట్. సో ప్లీజ్ మేక్ ష్యూర్. ఇక మార్క్స్ వద్దనుకునే వాళ్ళకి నేను ఏం చేయలేను, నాకు మార్క్స్ ఏం అవసరం లేదు అంటారు కదా కొంతమంది. సో వాళ్ళల్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. ఇట్స్ అప్ టు యూ. ఓకే, రైట్. సో అర్థమైంది అందరికి? క్లియర్? క్లియర్ మ్యామ్. ఎస్. ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్? దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వెబ్సైట్ చెప్పండి. క్రియేట్ చేసేటప్పుడు అంటే యాక్చువల్ వెబ్సైట్ ఎలా ఉందో కొంచెం సిమిలర్ గా ఉండేట్టు చేయాలా? అవసరం ఏం లేదు. ఇప్పుడు చూడండి, నేను sites.google.com లో ఏదది వెబ్సైట్, sites. ఇక్కడ లేదా? ఇక్కడ నేను సేమ్ ODMT ఎలా ఉందో అలా చేశాను ఏమైనా? లేదు, అందుకే అడుగుతున్నాను. జస్ట్ మనం లోగో ఒకటి పెడతాం సేమ్, రిమైనింగ్ మనం సేమ్ అంతే. మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? ఓకే. మ్యామ్ ఇప్పుడు ఓవరాల్ దీంట్లో బ్యాక్ లింక్స్ అంటే ఇంతేనా మ్యామ్? బ్యాక్ లింక్ అంటే ఇప్పుడు బ్యాక్ లింక్ అంటే ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంటే ఇంతవరకు ఉంటుందా అంటున్నా? ప్రాసెస్ అంతా ఇలానే ఉంటది, టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. ఓకే. ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి కదా. అవునవును. గెస్ట్ పోస్టింగ్ ఉంది. గెస్ట్ పోస్టింగ్ నేను లిస్ట్ అవుట్ చేయనట్టున్నా కదా. గెస్ట్ పోస్టింగ్ లిస్ట్ అవుట్ చేయలేదు. గెస్ట్ పోస్టింగ్ టెక్నిక్ టు మారుతూ ఉంటుంది మీకు ప్రాసెస్, యాక్టివిటీ అనేది. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ రేపు ఎగ్జామ్ ఉంది కదా. అవును, ఎగ్జామ్ ఉంది. SEO మొత్తం ఉంటుందా? మీరు పోయిన సాటర్డే ఎగ్జామ్ రాశారు, అది దేనికి?
ఆ వీక్ కి సంబంధించింది రాశారు, రైట్? ఇప్పుడు ఈ సాటర్డే ఈ వీక్ మొత్తం ఏం నేర్చుకున్నారో దాని మీద క్వశ్చన్స్. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. వెరీ గుడ్, మ్యామ్ రైట్. యా, ఈ వెబ్సైట్స్ అన్ని యూజర్స్ కి తెలియవు కదా మ్యామ్, సో మనకు బ్యాక్ లింక్స్ ఎలా వస్తాయి? ఎందుకు తెలీదు? మనకు మాత్రమే తెలియదు అవి. వాళ్ళ అంటే డిఏని చూసారా ఒకసారి? వాళ్ళ డిఏ ఎందుకు అంత పెద్దగా ఉంది, అంత అంటే అంత ఎక్కువగా లింక్డ్ ఇన్ ఎందుకు ఉంది? అలాంటివి అయితే రెగ్యులర్ గా ఎక్కువ విజిట్ చేస్తా తెలిసినవి ఉంటా. లింక్డ్ఇన్, బ్లాగర్స్ అట్లా కొన్ని తెలుస్తాయి కదా. మనము కాదు, మనకైతే కొన్ని తెలుసు. చాలా మంది కొన్ని వందల వేల వెబ్సైట్స్ ని వాడుతూ ఉంటారు. ఓకే, సో దే విజిట్ దిస్ వెబ్సైట్. ఇప్పుడు సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు, ఇప్పుడు నేను బ్లాగర్ లో రాశాను కదా ఆర్టికల్. బ్లాగర్ లో ఒక ఆర్టికల్ రాశాను, మీకు చూసారా? గుర్తుందా ఇప్పుడు? చూసాం. ఒక యూజర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు ఆ యూజర్ కి బ్లాగర్ వెబ్సైట్ నేను రాసిన ఆర్టికల్ పాపప్ అయ్యే ఛాన్స్ ఉంది, బికాస్ ఆఫ్ ఇట్స్ హై డిఏ. అప్పుడు ఆ యూజర్ అనేటోడు ఆ blogger.com లోకి వెళ్ళేసి ఆర్టికల్ చదివేటప్పుడు హీ కెన్ క్లిక్ దట్ లింక్ అండ్ విజిట్ అవర్ వెబ్సైట్. అవునా కదా? ఎస్ మ్యామ్. రైట్. అలా కీవర్డ్ తోని మనం ఇచ్చామనుకోండి, ఆ కీవర్డ్ తోని యూజర్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనం చేసిన యాక్టివిటీ ఆ SERP లో పాపప్ అవుతుంది. అప్పుడు అక్కడ క్లిక్ చేసి ఆడియన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. వెన్ యూ కీప్ డూయింగ్ దెన్ యూ విల్ నోటీస్ ద బ్యాక్ లింక్స్ కమింగ్ టు యువర్ వెబ్సైట్ అన్నమాట. సో అన్ని టెక్నిక్స్ అయిపోయిన తర్వాత నేను అనాలిసిస్ పార్ట్ కూడా చూపిస్తా, బ్యాక్ లింక్స్ వస్తున్నాయా లేవా చెక్ చేసుకోవడం. ఓకే, రైట్. ఓకే మ్యామ్ యా, మ్యామ్ సేమ్ వెబ్సైట్ కి మేము అందరం ఓడిఎంటీకే చేస్తున్నాం కదా, అట్లా యాక్సెప్ట్ చేస్తుందా మ్యామ్? ఇప్పుడు లింక్డ్ఇన్ కే ఓడిఎంటీ నుండి మేము అందరం లింక్స్ సేమ్ కంపెనీకి తీసుకుంటే అవుతుందా మ్యామ్ అట్లా? అప్పుడు ఒక్క రెఫరింగ్ డొమైన్ నుంచి వీఆర్ గెటింగ్ మల్టిపుల్ బ్యాక్ లింక్స్ అన్నట్లు, అవునా? వన్ రెఫరింగ్, ఇప్పుడు లింక్డ్ఇన్ నుంచే అందరు చేస్తున్నారు కదా, అప్పుడు రెఫరింగ్ డొమైన్స్ ఎన్ని? 1. ఒకటే మ్యామ్. బ్యాక్ లింక్స్ చాలా ఉంటాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం లేదు, కానీ హెవీ అడ్వాంటేజ్ ఉండదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ నేనైతే చెప్పండి మ్యామ్. ఇప్పుడు నేనైతే అందరికి నువ్వు ఈ వెబ్సైట్ లో చెయ్యి, ఆ వెబ్సైట్ లో చెయ్యి అని చెప్పలేను కదా. అవును, అంటే నేను నిన్న చూసుకుంటే కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తున్నాయా, ఈ నేమ్ తో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని యూజర్ నేమ్స్ తీసేసుకుంటారు చాలా మంది. Domain ఇప్పుడు name, అమెజాన్ ఓడిఎంటీకే కాదు, ట్రై విత్ అమెజాన్ యూజర్ నేమ్ ఆల్రెడీ చాలా మంది క్రియేట్ చేస్తుంటారు. ఆఫ్ పేజ్ అంటే అదే కదా. ఇప్పుడు ఒక కంపెనీకి 100 మంది పనిచేస్తారు, 100 మంది ఆఫ్ పేజ్ SEO చేస్తూనే ఉంటారు, రకరకాల ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు NDTVకి ఉంది, NDTVకి కూడా వాళ్ళ SEO టీం అంతా ఒక్కరుండరు, ఇద్దరు ఉండరు కదా. ఇప్పుడు అందరూ ఆ వెబ్సైట్ లో పనిచేస్తే ఎలా అంటున్నప్పుడు, ఇప్పుడు ఒక కంపెనీకి కొన్ని వందల మంది SEO పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరూ ఆఫ్ పేజ్ SEO చేస్తూనే ఉంటారు, అవునా? వాళ్ళందరూ వాళ్ళ ఓన్ మెయిల్ ఐడీస్ తోని ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కామన్. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వర్క్ చేశారండి, మీకు ఒక కంపెనీకి రిక్రూట్ అయ్యారు, ఆల్రెడీ అందులో SEO చేస్తున్న వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు, ఆల్రెడీ ఆఫ్ పేజ్ SEO చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆఫ్ పేజ్ SEOకి రిక్రూట్ చేసుకుంటారు. అగైన్ మీరు కూడా మీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని అక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు కదా అనేసి మనం అక్కడ ఆగిపోలేం. యూజర్ నేమ్ ని కొంచెం స్లైడ్ చేంజ్ చేసేసుకొని మనం చేస్తాం. సో బ్యాక్ లింక్ అన్న వస్తుంది మనకు. అఫ్ కోర్స్ రెఫరింగ్ డొమైన్ ఒకటే ఉన్నా బ్యాక్ లింక్స్ వస్తాయి కాబట్టి నాట్ బిగ్ డిసడ్వాంటేజ్.